కేజీఎఫ్ స్థాపన వెనక ఏముంది? దాని యొక్క ఆంతర్యం ఏముంది అంటే ఏం చెప్తారు? ఈరోజు ప్రపంచమంతా ఒక గ్రామం కింద మారిపోయింది. గ్లోబల్ విలేజ్ అని చెప్పేసి అంటా ఉన్నాము. మా యొక్క సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి అన్ని దేశాల్లో స్థిరపడి దాదాపు అన్ని దేశాల్లో మా యొక్క ప్రాతినిధ్యం ఉంది. ముందు గ్రామాల నుంచి పట్టణాలకి వచ్చారు. అంతకుముందు చూసుకుంటే పోతే కూడా ఎక్కడ నీరుండి ఉంటే అక్కడ వ్యవసాయదార కుటుంబం మాది. వ్యవసాయం కోసము ఎక్కడ నీరుంటే అక్కడ స్ప్రెడ్ అవటం జరిగింది మా యొక్క సామాజిక వర్గం. ఆ తర్వాత పట్టణీకరణ, చదువుకోవటం జరిగింది. ఇప్పుడు విదేశాలకు కూడా వెళ్ళటం జరిగింది. కాబట్టి ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ ఒకటి ఉండాలి, ప్రపంచ వేదిక అంటూ ఈ కమ్మ సమాజ వర్గానికి ఒకటి అవసరము అని భావించి 6 నెలల క్రితం లైక్ మైండెడ్ కొందరు ఇంపార్టెంట్ పెద్దలతో కలిసి ఆలోచించుకొని ఎటువంటి వేదిక ఉండాలి, మనకి మన సామాజిక వర్గాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఒక ఏకతాటి మీద తీసుకొచ్చేసి కమ్మ సంఘాలన్నిటికీ కూడా ఒక గొడుగు లాంటి ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో ఈ యొక్క కేజీఎఫ్ అనేది స్థాపించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇనిషియల్గా మేము అనుకుంటుంది సమాజానికి కమ్మవారు చేసిన మేలు ఏంటి, కమ్మవారు చేసిన సేవలు ఏంటి సమాజ అభివృద్ధి కోసము, మా సమాజ వర్గానికే కాకుండా సమాజానికి మేము చేసింది ఏంటి అనేది ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్స్కి చెప్పటం అనేది ప్రధాన ఉద్దేశం. దాంతోపాటు కమ్మ సామాజిక వర్గం అనగానే అందరికి కనిపించేది ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులే. వారితో పాటు దిగువ మధ్య తరగతిలో కూడా ఉన్న పేదలు, కడు పేదలు కూడా కమ్మ సమాజం నుంచి ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఫలాలు అందాలి, వాళ్ళని ఎలా అప్లిఫ్ట్ చేయాలి, వాళ్ళని ఆర్థికంగా, విద్యారంగంగా అన్ని రంగాల్లో వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలి అనే ఒక సంకల్పంతో ఇంకా 4-5 అంశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో మా వాళ్ళు ముందుండాలి అనే దాని యొక్క దృఢ సంకల్పంతో ఈ కేజీఎఫ్ అని స్థాపించడం జరిగింది. దీనిలో భాగంగా జూలై 2021 నాడు మేము హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో మొట్టమొదటి కమ్మ మహాసభ, ప్రపంచ మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆహ్వానం మేరకు ఒక 1500 మందిని, 1200 నుంచి 1500 మందిని మాత్రమే మేము పిలుస్తున్నాము. ఇంటర్నేషనల్గా అన్ని వివిధ దేశాల నుంచి కూడా ఒక 500 మంది, తమిళనాడు నుంచి ఒక 150 నుంచి 200 మంది, కర్ణాటక నుంచి ఒక 100 నుంచి 150 మంది, ఆంధ్ర నుంచి ఒక 250 మెంబర్సు, తెలంగాణ హైదరాబాద్ నుంచి ఒక 250-300 మంది. అంటే ఆహ్వానం మేరకు అన్ని రంగాల్లో ఉన్న నిష్ణాతుల్ని, ఎమినెంట్ పర్సనాలిటీస్ని పిలిపించేసి సామాజిక వర్గాన్ని ఏం చేయాలి, మానవ సేవే మాధవ సేవ అనే యొక్క నానుడి బలంగా నమ్మే వ్యక్తిని నేను. మా వాళ్ళకి మేము చేసుకుంటామంటే ఏదో సంకుచిత భావంతో ఓన్లీ కమ్మ అనేది వీళ్ళకే చేస్తున్నాం అనేది కాకుండా సమాజానికి కూడా, సమాజానికి మా వాళ్ళకి చేసుకుంటే ఇప్పుడు ఒక గ్రామంలో మా వాళ్ళు ఓ 10 మందిని మేము కనుక అప్లిఫ్ట్ చేసి పైకి తీసుకురాగలిగితే ఆ 10 మంది వల్ల ఆ గ్రామంలో ఇంకొక 100 మందికి మేలు జరుగుతుంది. డైరెక్ట్గా కాకుండా, ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గా కూడా వేరే సమాజ వర్గాలకు కూడా ఏం చేయాలి అనే ఒక దాంతో తీసుకెళ్తున్న, చాలా పెద్ద సంకల్పంతో తీసుకెళ్తున్న ఇది. దీనికి ఈ ప్రపంచ వేదికని నుంచి కొన్ని తిరుమలలు కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా 2,10,00,000 మంది జనాభా ఉన్నారు మా సామాజిక వర్గం ప్రపంచవ్యాప్తంగా. అంటే భారతదేశ జనాభాలో 1.5% కమ్మ సామాజిక వర్గం యొక్క ప్రాధాన్యత ఉంది. వారందరి యొక్క సమగ్ర సమాచారాన్ని సేకరించి, ఆ డాటా సేకరించి, ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి విద్యలో తోడ్పాటు అందించడానికి ఎవరికైనా అవసరాలు ఉంటే ఆ డాటా మా దగ్గరికి వచ్చినప్పుడు ఎవరికైతే అవసరాలు ఉన్నాయో మేము గుర్తించడానికి మాకు తేలికవుతుంది. ఆ డాటా సేకరించి ఆ డాటా ద్వారా ఎవరికైతే ఉన్నాయో విద్యాలయాలు స్థాపించిన వాళ్ళతో కావచ్చు, పరిశ్రమవేత్తలకు కావచ్చు, అమెరికాకి వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఉద్యోగాల కోసం వెళ్ళే వాళ్ళు కావచ్చు, రైతులు కావచ్చు, అందరికీ మేలు జరిగేటట్టుగా ఒక సమగ్ర ప్రణాళిక చేసుకొని మేము ముందుకెళ్తా ఉన్నాం. కమ్మ సామాజిక వర్గం అంటున్నారు, దాంతోపాటు తెలంగాణ రాజకీయాలు అంటున్నారు. జనాలకి కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. కొన్ని ఓపెన్గా మాట్లాడతాను సార్, మీరు కూడా ఓపెన్గా సమాధానం చెప్తారని కోరుకుంటున్నాను. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి రావులు రెడ్లు రాజ్యమేలుతున్న ఈ తెలంగాణలో కమ్మ సామాజిక వర్గం అసలు ఎంత అంటే, మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ అవ్వచ్చు ఇక్కడ, అక్కడ జగన్మోహన్ రెడ్డి కమ్మ సామాజిక వర్గాన్ని తొక్కిపట్టి వాళ్ళ మీద ఒక గత 5 సంవత్సరాల్లో కనీసం ఒక ధర్నా కూడా చేసుకున్నాలంటే మీరు ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలన్న పరిస్థితి కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి. ఆ టైంలో కేజీఎఫ్ ఆలోచన అప్పటి నుంచి వచ్చిందంటారా? ఈ టైంలో అంటే చాలామంది బయటికి రాని పరిస్థితి, కానీ ఇప్పుడు
మీరు బయటకు వచ్చి ఇవన్నీ చేయబోతున్నారు అంటే ఏం చెప్తారు మీరు? గత 5 సంవత్సరాలుగా కమ్మల మీద ఏదైతే వాళ్ళ అణచివేతకి గురించి మీరేం చెప్తారు? దురదృష్టవశాత్తు పక్క రాష్ట్రంలో గత 5 ఏళ్లలో మా మీద ప్రత్యక్ష దాడులు జరిగినాయి. మమ్మల్ని కించపరిచేటట్టుగా అన్ని రంగాల వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు, అందరి మీద ప్రత్యక్ష దాడులు జరిగినాయి. ఓకే. గత 10 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కూడా పరోక్ష దాడులు జరిగినాయి. పైకి మా సామాజిక వర్గం అంటే ఇష్టం ఉన్నట్టు నటిస్తూ మా సామాజిక వర్గానికి వ్యతిరేకంగా కూడా పనిచేశాడు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంటి పేర్లతో లగడపాటి, రాయపాటి, దగ్గుపాటి అని చెప్పేసి మా వాళ్ళని ఇంటి పేర్లతో కించపరిచినవి కూడా మా యొక్క మనసులో నుంచి ఏమి తొలగిపోలేదు. అలాగే తర్వాత మళ్ళీ మా అవసరాలు వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళ కాళ్ళలో ముళ్ళు దిగితే పండితో లాగుతానని కూడా మాట్లాడటం జరిగింది. అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే నైజం కేసీఆర్ది. ఓకే. మీరు ఇంతకుముందు అన్నట్టు ఒక జాతీయ నాయకుడు, గొప్ప నాయకుడు, మా సామాజిక వర్గం నాయకుడు అనేది కాదు, జాతీయ నాయకుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అటువంటి ఒక నాయకుడిని తీసుకెళ్లి ఒక చిన్న కేసులో జైల్లో పెట్టేస్తే ఆయన వల్ల ఇక్కడ హైటెక్ సిటీ, సైబర్ టవర్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగాలు పొందుతూ ఉన్న వాళ్ళు మా సామాజిక వర్గం వాళ్ళే కాదు, అన్ని సామాజిక వర్గాల వాళ్ళు వేల సంఖ్యలో వాళ్ళంతా శాంతియుతంగా బయటకు వచ్చి నిరసన తెలుపడానికి వాళ్ళు బయటకు వస్తే ఇక్కడ దాకా మొన్నటిదాకా ఇక్కడ అధికారాన్ని అనుభవించి అహంతో నడిపించిన కేటీఆర్ ఆ రాష్ట్ర పంచాయతీ ఈ రాష్ట్రంలో ఎందుకు మీకు, అంతగా తెలియ రాజమండ్రిలో ధర్నాలు చేసుకోండి అని చెప్పేసి అనటం జరిగింది. అంటే ఇది ఉమ్మడి రాష్ట్రం. మొన్న జూన్ 2 వరకు కూడా ఉమ్మడి రాజధాని ఉమ్మడి రాష్ట్రంలో నుంచి ఉన్నది ఇప్పుడు కూడా రాజధాని, తర్వాత కూడా రాష్ట్రాల్లో విడిపోయినాక కూడా ఉమ్మడి రాజధానిగా ఈ పార్లమెంటు చట్టం చేసేసి చేసిన రాజధానిలో నిరసన తెలుపడానికి కూడా హక్కు లేదా అనేది దాని వల్ల మనోభావాలు చాలా గాయపడ్డాయి చాలామందికి. దాని వాళ్ళ ఎలక్షన్లో వాళ్ళకి దాని యొక్క ప్రభావం ఏంది, దాని ఇంపాక్ట్ ఏంటి అనేది చూపించడం జరిగింది. మీరు అడగచ్చు, ఆ యొక్క సామాజిక వర్గాలు, ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారిని అభినందించే వాళ్ళందరూ మీకు ఓట్లు వేస్తే మీరు ఎందుకు ఇక్కడ సీట్లు గెలవలేదని కూడా. మేము గత 21లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మాకు ఉన్న ఓటు శాతం 6%. అటువంటిది మొన్న జరిగిన ఓటు శాతం 28%. అంటే 22% ఓటు శాతం పెరిగింది మాకు. ఎందుకంటే కేసీఆర్ యొక్క అహంకార ధోరణిని నచ్చక, అతని యొక్క వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క పెత్తనం నచ్చక, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణకు కానీ హైదరాబాద్కు కానీ మేలు చేస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మీద ఆకర్షితులై, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల మీద ఆకర్షితులై, రాహుల్ గాంధీ గారి మీద ఆకర్షితులై మాకు ఇక్కడ ఓటు శాతం పెరిగింది. దాంట్లో కేటీఆర్ అహంకారపూరితంగా చేసిన వ్యాఖ్యలు కూడా మాకు తోడ్పడ్డాయి. ఇక ఆంధ్ర సంగతి మీకు తెలియదు లేదు, ప్రత్యక్షంగా మేము చేసావు. అదే నేను చెప్తుంది, నాగార్జున సాగర్ డ్యామ్ లాంటిది కట్టిన వాళ్ళం మేము. ముత్యాల రాజా గారు నాగార్జున సాగర్ డ్యామ్ కట్టకపోతే అన్ని రాష్ట్రాల్లో ఇన్ని 7 జిల్లాల ప్రజలు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 7 జిల్లాలు, తెలంగాణలో ఇప్పుడున్న 3 జిల్లాలు, 4 జిల్లాలు, ఆంధ్రలో 5-6 జిల్లాలు సాగునీరు, తాగునీరు, విద్యుత్తు లబ్ధి చేస్తున్నటువంటిది ఆయన సమాజం కోసం చేశాడు. ఆయన ఒక కమ్మ రాజు. అలాగే ఎంతోమంది చేశారు. ఇప్పుడు పరిశ్రమలు స్థాపించారు, ముల్లుపూడి హెచ్చనప్రసాద్ గారు స్థాపించారు, కేసీపీ దత్తు గారు స్థాపించారు. ఇటువంటి ఎంతోమంది చెప్పుకుంటూ పోతే మా వాళ్ళు పరిశ్రమలు చేసేసి సమాజానికి ఎంత తోడ్పడ్డారు, అన్ని వర్గాలను ఎంత ముందుకు తీసుకెళ్లారని చెప్పుకుంటూ పోతే ఎన్టీ రామారావు గారు రాజకీయంగా ఆయన సినీ ఫీల్డ్లో ఏకఛత్రాధిపత్యం వహించి ఒక పార్టీ స్థాపించి చరిత్ర సృష్టించి ఆయన పైకి తెచ్చిన వాళ్ళందరూ వెనుకబడిన వర్గాలే. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసుకున్న వాళ్ళు అనుకున్న వారికి రాజకీయ భిక్ష కూడా పెట్టింది ఆయనే. అటువంటి వాళ్ళు అవన్నీ మర్చిపోయే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎస్, అవన్నీ వాళ్ళ అహంకారంతో కన్ను మిన్ను కానకుండా చేశారు. ఇప్పుడు వాళ్ళకి తగిన శాస్తి జరిగింది. ఇప్పుడు వాళ్ళ పార్టీయే ఉనికి కోల్పోయే పరిస్థితిలో ఉంది. వాళ్ళు పార్టీ సస్టైన్ చేస్తారా లేదా అనేది చెప్పలేము మనం, కానీ పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితిలో ఉంది. ఓకే, ఇవన్నీ రాజకీయ అంశాలు అనుకోండి. కాంగ్రెస్ పార్టీగా నాయకుడిగా నేను రాజకీయంగా మాట్లాడాల్సి వస్తే వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపిస్తాను, మేము చేసే మేలు ఏమైనా చూపిస్తాము, ప్రజలు మమ్మల్ని ఎందుకు మాకు ఆకర్షితులయ్యారు, మాకు ఎందుకు మద్దతు పలికారు, మేము ఎందుకు అధికారంలోకి వచ్చామని చెప్పడానికి వస్తుంది. కానీ కేజీఎఫ్ చేసుకుంటే కూడా మా సామాజిక వర్గము ఎంత వైబ్రెంట్ సామాజిక వర్గం అనేది కూడా అందరికి తెలిసిన విషయమే. అటువంటి సామాజిక వర్గంలో మీరు ఇంతకుముందు అన్నట్టు మా మీద అన్యాయంగా నిష్కారణంగా మా మీద ద్వేషం పెంచుకొని విషం గక్కిన వాళ్ళకి సమాధానం చెప్పాలంటే సమాజానికి ఇదిగో బాబు మేము ఇది చేసాము,
సమాజానికి మా వల్ల జరిగిన మేలు ఇవి అని చెప్పుకుంటే, అది తెలిస్తే, అది కనుక ప్రచారంలోకి వెళ్ళిపోతే, ఏదైతే అమాయకంగా వారి యొక్క విషం జిమ్మితే, వారి యొక్క విద్వేషాలు రెచ్చగొట్టినప్పుడు నిజంగా మా సామాజిక వర్గం మీద ఎవరైతే నిజంగా వీళ్ళ మీద ఈర్ష్యా ద్వేషాలతో ఉన్నారో, మా సామాజిక వర్గం సమాజానికి జరిగిన మేలు తెలిపినాక వాళ్ళ నుంచి ఆ విషాదేశాలు తగ్గిపోయి మేమంటే ప్రేమభావం, గౌరవం పెరుగుతుంది అనేది కూడా నేను ప్రధానంగా నమ్ముతున్నాను. దాంట్లో కూడా ఈ యొక్క కేజీఎఫ్ల ద్వారా అది కూడా ఒకటి చేయటం. విదేశాల్లో వివిధ రాష్ట్రాల్లో కర్ణాటకలో 40 లక్షల మంది ఉన్నారు మా వాళ్ళు, తమిళనాడులో 70 లక్షల మంది ఉన్నారు, తెలంగాణలో దాదాపు 25 లక్షలు ఉన్నారు, ఆంధ్రాలో దాదాపు 40 లక్షల మంది ఉన్నారు. అమెరికా కావచ్చు, మీరు ఇక్కడ చూస్తే తానా చూడండి ఎంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తానా అనేది తెలుగు అసోసియేషన్ పేరుకైనా కానీ దాంట్లో 99% కమ్మవారే ఉంది. అధ్యక్షులు చేసిన వాళ్ళందరూ కమ్మవారే. తానా నుంచి కావచ్చు, కెనడాలో కావచ్చు, ఇప్పుడు నాట్స్ కావచ్చు, అంత సేవా కార్యక్రమాల్లో ఉన్నాం. మేము సమాజానికి ఎంతో తోడ్పాటు చేస్తున్నాం. అది చేసేది మేము చెప్పుకుంటూ సమాజంలో నుంచి మేము కోరుకునేది ఏంటి? గౌరవం. రాజకీయాల్లో మా వాళ్ళు తెలంగాణలో ఇప్పుడు మీరు అన్నట్టు తెలంగాణలో మా శాతం 6% మా పాపులేషన్. దానికి తగ్గట్టు మాకు ప్రాతినిధ్యం లేదు ఇక్కడ.